ఈ ట్రంప్ హమాస్‌ని బెదిరించారు, వార్నింగ్ ఇచ్చారు. ఫలానా ఇన్ని గంటల్లో గనక మీరు మారకపోతే, ఆ బందీల్ని విడుదల చేయకపోతే నరకం చూస్తారు అంటూ. మరోవైపు ఇజ్రాయెల్ ఏమో అన్నిటికీ ఒప్పుకొని అటు హమాస్‌ని తుడిచిపెట్టేస్తామంటూ మొండి పట్టుదలతోటి ఇంకా వాళ్ళ మీద అటాక్స్ చేస్తూనే ఉంది. ఇక ట్రంప్ మాత్రం గాజా పీస్ ప్లాన్ అంటూ కొన్ని పాయింట్స్ కీలకంగా మార్చుకొని వాటి మీద ఫోకస్ చేస్తూ నోబెల్ ప్రైజ్ కోసం పరుగులు పెడుతున్నాడు. రైట్. ఈ కార్యక్రమంలో మనతో పాటు విశ్లేషకులు ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు. ఆర్ఎల్ఎన్ రావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇజ్రాయిల్ ఏమో సరే అని ఒప్పేసుకొని అటు ఖతార్కి కూడా సారీ చెప్పేసి ఈలోపు ట్రంప్కు ఓకే చెప్పేసి మళ్ళీ హమాస్ని అటాక్ చేస్తోంది. ఇటు హమాస్ కూడా మళ్ళీ సరే బందీల్ని విడుదల చేస్తామని చెప్పి కూడా మళ్ళీ ఏవో కండిషన్స్ ఇవన్నీ మాట్లాడుతూ అండ్ ట్రంప్ అందరికీ వార్నింగ్లు ఇస్తూ ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సినేరియోని? ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఒక పీస్ ప్లాను మొత్తం వచ్చినటువంటి ఎంబసీ వాళ్ళు వీళ్ళు వచ్చి దోతలు గీతలు అంతా మాట్లాడి ఒక సిస్టమేటిక్గా జరిగేటటువంటిది మాత్రం జరగటం. అంటే ట్రంప్ గారు మొదటి నుంచి అధికారంలో వచ్చినప్పుడు కూడా ప్రతిదీ కాస్త అడ్హాక్గా చేయడం, ఇండియాతో కానీ ఎవరితో డీల్ చేసినప్పుడు కానీ ఈ అడ్హాక్గా చేయడం అనేటటువంటిది మొదటి నుంచి ఉంది. ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి 20 పాయింట్లు తీసుకొని వచ్చింది కూడా ఈ అడ్హాక్ దాన్ని మొత్తం ఒకసారి కంపైల్ చేసుకునేసి పబ్లిక్కి రావడం అనేటటువంటిది మాత్రం జరిగింది. అంతకంటే పెద్దగా దీనివల్ల పాజిటివ్గా వస్తుంది అనేటటువంటిది ఏం లేదు. మొదటిగా ఏంటంటే ఈ 20 పాయింట్లు రావడం కోసంగా నెతన్యాహు ప్లస్ ట్రంప్ గారు మాట్లాడుకున్నారు. నెతన్యాహు మొత్తం తన రాజకీయ జీవితం మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా 2 స్టేట్ సొల్యూషన్, అంటే పాలస్తీనా వాళ్ళకు ఒక దేశము, ఇజ్రాయెల్ వాళ్ళకు ఒక దేశము, ఇటువంటి దేశాలు 2 దేశాలుగా ఉండాలని ఇజ్రాయెల్లో కొంత మోడరేట్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, జనరల్గా అరబ్స్లో చాలామంది నార్మల్ అరబ్ పీపుల్ కానీ, మిగతా దేశాలు కానీ, అరబ్ దేశాలు కానీ ఒక 2 కంట్రీస్ ఉంటాయి అనేటటువంటిది. కానీ హార్డ్ కోర్ ఈ ఇజ్రాయెల్లో హార్డ్ కోర్ ఉన్నటువంటి వాళ్ళు 2 స్టేట్ సొల్యూషన్ని ఒప్పుకోరు. ఈ నెతన్యాహు మొదటి నుంచి కూడా 2 స్టేట్ సొల్యూషన్కి ఒప్పుకునేటటువంటి ప్రశ్నే లేదా. ఈయన బాగా హార్డ్ కోర్గా ఉన్నటువంటి అతను, చాలా ఇదిగా ఉన్నటువంటి అతను, ఒక విధమైనటువంటి హార్డ్ కోర్నే ఆయన కొనసాగిస్తున్నాడు. వరుసగా కంటిన్యూస్గా ఒక ఈ యుద్ధం స్టార్ట్ అయినటువంటిది ఉన్న తర్వాత గత 2-3 సంవత్సరాల్లో ఉన్నటువంటి అటాక్స్ జరిగినటువంటిది కూడా ఓకే, అక్కడ వాళ్ళు టెర్రర్ అటాక్ చాలా పెద్ద చేసి చాలా దారుణంగా చేశారు, అంతవరకు బాగానే ఉంది. కానీ దానికి రిటాలియేషన్ అనేటటువంటిది డిస్ప్రపోర్షనేట్గా కూడా అని కాదు, చాలా దారుణంగా కొన్ని వేల మందిని చంపించే లెవెల్లో దాడి చేశారు అన్నటువంటిది నాకు. దీనివల్ల ఏమైందంటే శాంతి అనేది ఒకవేళ జరిగి ఏదో ఒకటి అందరూ అక్రాస్ ది టేబుల్గా కూర్చొని జరిగేటటువంటి దానికి ఎటువంటి అవకాశాలు లేకుండా ప్రయత్నం చేస్తున్న లెవెల్లో ఇజ్రాయెల్ ప్రవర్తిస్తోంది అన్నటువంటి అపవాదం అయితే ఒకటి. ఓకే, కాబట్టి ఇది ఒక విధంగా పీస్ ప్లాన్ ఏదంతా వచ్చి కూర్చొనేసి చేయడానికి ఇజ్రాయెల్ కూడా కొంత ప్రాబ్లం అయ్యేటటువంటిదిగా ఉంది. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లం, అంటే కానీ సొల్యూషన్ కాదు అన్నట్లు. ఓకే, ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ ఇస్లామిస్ట్ వాళ్ళందరూ ఉన్నారు, ఎటంటే ముస్లిం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ నుంచి ఆల్రెడీ మనకు హమాస్ అయితేమి, హెజ్బుల్లా అయితేనేమి, రకరకాల టెర్రర్ గ్యాంగ్స్ వల్ల వాళ్ళందరి వల్ల ఆల్రెడీ సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చడానికి ఒక 2 స్టేట్ సొల్యూషన్ అంతా చేయడానికి ఆల్రెడీ ఒక సమస్య ఉన్నది. కానీ నెతన్యాహు చేసినటువంటి పనుల వల్ల ఇది కూడా ఇంకొద్దిగా క్లిష్టమైనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. కాబట్టి ఊరికినే ఒకసారి అందరూ ట్రంప్ గారు కూర్చొనేసి ఒక ప్లాన్ తీసుకొని వచ్చేస్తే ఆ ప్లాన్ మొదట మనం చూసినట్లయితే ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే హమాస్ ఆయుధాలు ఇచ్చేయాలి, హమాస్ శాంతికి ఒప్పుకోవాలి. 20 పీఠంలో మొదటి కండిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు హమాస్ వీటన్నిటికీ ఒప్పుకొని ఉన్నటువంటి హాస్టేజెస్ అందరినీ చేయాలి. ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళ శవాలను వాటన్నిటి వెనక్కి ఇచ్చేయాలి. దీనికి హమాస్ ఒప్పుకుంటుందా? మిగతా వాళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మొదటి స్థాయిలోనే లేదు. ఎందుకు సార్? అంటే ఎందుకు ఒప్పుకోరు? అంటే మరి పీస్ ప్లాన్ అంటే అదే కదా. మరి పీస్ ప్లాన్ అంటే ఇప్పుడు హమాస్ యొక్క బేసిక్ ఐడియా, వాళ్ళ బేసిక్ చార్టర్ అనేటటువంటిది, వాళ్ళు దే విల్ నాట్ యాక్సెప్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ లెక్కన మరి నెతన్యాహు చేసేది కరెక్టేగా మరి. నెతన్యాహు చేసినటువంటిది తప్పని కాదు నేను చెప్పేది. ఇక్కడ మనం హమాస్ గురించి మాట్లాడుతున్నాం. హమాస్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ యొక్క ఎగ్జిస్టెన్స్ని యాక్సెప్ట్ చేయరు. అవును, వాళ్ళ చార్టర్లోనే ఉంది. ఇజ్రాయెల్ యొక్క డెస్ట్రక్షన్ అనేటటువంటిది వాళ్ళ చార్టర్లో ఉంది.
కాబట్టి శాంతిని హమాస్ ఇచ్చారు. సేమ్ థింగ్ ఆల్మోస్ట్ హెజ్బుల్లా కూడా, సేమ్ థింగ్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ కూడా. వీటన్నీ ఉన్నప్పుడు కొంతవరకు తగ్గించుకొని కొంతవరకు ఇది చేయడానికి కొంత అవకాశం ఉంది. ఒకవేళ ఈ విధంగా హమాస్ని కూడా మనం కొద్దిగా మాట్లాడుకొని చేసుకొని కొంత కంట్రోల్ చేసుకొని ఇటువంటిది ఏదైనా చేయడానికి కొంత అవకాశం ఉన్నా కానీ ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రవర్తన ఎట్లా ఉందో నెతన్యాహు ప్రవర్తన వల్ల ఆ అవకాశం కూడా రాకుండా పోయేటటువంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే నేను ఇజ్రాయెల్ చేసింది కరెక్టా కాదా అని నేను చెప్పటం లేదు. ఒకవేళ శాంతి కోసం ముందరికి వెళ్ళేటప్పుడు నెతన్యాహు గారి యొక్క ప్రవర్తన వల్ల, ఎందుకంటే హమాస్లో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, కానీ నెతన్యాహు వాళ్ళ ఇజ్రాయెలీ గవర్నమెంట్ అనేటటువంటిది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఒకవేళ వాళ్ళు శాంతి ఒకవేళ అవసరం వచ్చినట్టయితే కొంతవరకు వాళ్ళు ఏదైనా చూద్దామా, ఎందుకంటే ఒక డెమోక్రసీ కదా, మిగతా వాళ్ళందరితో ఆలోచించి ఏదైనా చేయడానికి అవకాశం ఉందా. ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా డెమోక్రాటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్, వాళ్ళందరూ మాట్లాడుకొని కొంత శాంతి కోసం కొంత ప్రవర్తించడానికి అవకాశం ఉందా లేదా అన్నటువంటి చేసుకొని ఎటువంటి అవకాశము లేకుండా వేలాది మంది బాంబులు చేసి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితుల్లో శాంతికి ఏదైనా ఒకవేళ నెతన్యాహు ప్రయత్నం చేసిన ఆనెస్ట్గా జరిగేటటువంటి పరిస్థితి అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి మనం ఫోర్స్ యూజ్ చేసేటప్పుడు మొత్తము రెసిడెన్షియల్ ఏరియాస్ దగ్గర నుంచి అన్నింటినీ మీరు బాంబు చేసి వేల మంది చచ్చిపోతుంటే ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు మీకు శాంతి గురించి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు రిటాలియేషన్గా ఉన్న టెర్రర్ అటాక్కి మీరు కౌంటర్ చేయడం అనేటటువంటి కరెక్టే, కానీ ఆ కౌంటర్ చేసేటటువంటిలో మీరు ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేసినా మరీ కొంత దాటి వెళ్ళి చివరికి ఏమొచ్చింది, ఎట్లా వస్తున్నాయంటే మీరు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటే అక్కడ ఫుడ్ కోసం క్యూలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఫైరింగ్ చేసే పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు ఉన్నప్పుడు శాంతి కోసం ఎలా ప్రయత్నిస్తారు? సో అంటే పూర్తిగా కాస్త ఆగాల్సిందే. ఇప్పుడు కొంత కష్టమవుతుంది హమాస్ ఒప్పుకునేటంటే. అయితే ఒకటి ఏం చేశారంటే ఈయన ఇచ్చినటువంటి దాంట్లో మొన్న రీసెంట్గా ఒక ఇది స్పీచ్ వచ్చింది, సెండ్ యూ ద క్లిప్ ఆల్సో. దాంట్లో ట్రంప్ గారు ఖతార్ని కూడా థ్యాంక్ చేశారు. కాబట్టి ఖతార్ వాళ్ళ దగ్గర ఈ హమాస్ కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ బహుశా ఏమైనా కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నారా, వాళ్ళు ఏదన్నా చేయడానికి ఏదన్నా సీరియస్గా ప్రయత్నిస్తున్నారేమో ట్రంప్ గారు ఒకళ్ళు. పైగా ఈ టాక్స్లో కూడా కుష్నర్ అనేటువంటి ట్రంప్ గారి అల్లుడు, ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు. ఈయన అబ్రహామిక్ అకార్డ్స్ వాటిల్లో కూడా ట్రంప్ మొదటి టర్మ్లో కూడా ఆయన దీంట్లో అంతా ఇన్వాల్వ్ అయినారు. ఆయన కూడా ప్రస్తుతానికి రోల్ మళ్ళీ వెనక్కి వచ్చింది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే కొంత అయితే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇజ్రాయెల్ చేసినటువంటి వాటి వల్ల మాత్రం కొంత కష్టమయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈలోపు మరి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు కదా, హమాస్కి నరకం చూపెడతా నేను అని చెప్పి. అంటే మీరు ఫోర్స్ఫుల్గా పీస్కి మీరు రండి అనేటటువంటి, దే ఆర్ ఫోర్సింగ్ పీస్ అపాన్ హమాస్. కొంత మీరు ఏదైనా చేయకుండా ఉంటే మీకు ఇంకా ఇబ్బందులు వస్తాయి, ఇప్పుడైతే ఒప్పుకోండి, దీనికి ఒప్పుకోండి అనేటువంటి ప్రెషర్ తీసుకొని వస్తున్నారు. ఈ ప్రెషర్లో ఒప్పుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ఉన్నట్టయితే మంచిదే. కానీ ఉంటారా ఇప్పుడున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇది కొంతవరకు ఉన్నది. అంటే నాకు ఇక్కడ ఒక ఆశ్చర్యకరం అనిపిస్తుంది, అంటే వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొంచెం ఎమోషనల్గా ఆలోచించినప్పుడు హమాస్ ఏం చేసినా కూడా ఈ కండిషనల్గా ఎవరు మాట్లాడట్లేదు. అదే ఇజ్రాయెల్ కొంచెం బలవంతుడిగా ఫోర్స్ చూపెట్టినప్పుడు మాత్రం అన్ని కండిషన్స్ మాట్లాడదు. దిస్ ఈజ్ నాట్ ద టైమింగ్ అని, మీరు శాంతి కోసం మీరు ఆగాలి కాసేపు అని. అక్కడ హమాస్ రేపటి రోజున మళ్ళీ ఏం చేస్తుంది అంటే మనందరికీ తెలిసిందే, వాళ్ళు మళ్ళీ అంత సమకూర్చుకొని మళ్ళీ ఓ బాంబేసే మొదలు పెట్టారు. ఖచ్చితంగా ఇక్కడ సమస్య అదే. ఇక్కడ సమస్య ఏంటంటే ఇంటర్నేషనల్ ఒపీనియన్ మొత్తం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చాలా వరకు కూడా. ఈ చాలా వరకు వచ్చినటువంటిదా ఇప్పుడు రెండు రకాలు చూడ. గోల్డా మయర్ గారు అనుకుంటాను, బెన్ గురియన్ అయితే గోల్డా మయర్ అనుకుంటాను, ఆమె ఒక మాట చెప్పారంట, మనకి పాలస్తీనాలో ఎప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ వీళ్ళకి ఎప్పుడు శాంతి వస్తుందంటే పాలస్తీనా వాళ్ళు మనల్ని ఇజ్రాయలీస్ని ద్వేషించడం కంటే తమ పిల్లల్ని ప్రేమించడం ఎక్కువగా ఇచ్చేసుకున్నారంటే అప్పుడు శాంతి వస్తుంది అనేసి. పాలస్తీనా వాళ్ళు వాళ్ళకి ఏది మంచి అన్న దాని గురించి ఆలోచించడం లేదు, ఆలోచించే అవకాశం లేదు. ఒక విధంగా చూసుకున్నట్టయితే పాలస్తీనాలో ఇంత రాడికలిజం ఇవన్నీ వదిలేయండి, హమాసు పిఎల్ఓ, ఇప్పుడు పిఎల్ఓ ఉంది కదా, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఇప్పుడు పాలస్తీనా అథారిటీ అంట, దానికి సంబంధించినటువంటి అఫీషియల్స్, ఎలక్టెడ్ అఫీషియల్స్ ఎంతమంది అయితే గాజాలో ఉన్నారో వాళ్ళందరినీ 5-6 సంవత్సరాల కిందట 10 సంవత్సరాల కింద అంతా చంపేశారు, అందరిని చంపేశారు. డిఫాక్టోగా ఎటువంటి ఇది లేదు, హమాస్ని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడం లేదు. ఇది బేసికలీ టెర్రర్ ఆర్గనైజేషన్. ఈ టెర్రర్ ఆర్గనైజేషను వాళ్ళకి శాంతి అవసరం లేదు.
బ్లంట్గా చెప్పాలంటే వాళ్ళకు జీవితం చనిపోయిన తర్వాత మొదలొస్తుంది. ఆ. ఇది ఇస్లామిక్ జిహాద్ ఫాల్ట్. అదే అదే. కాబట్టి దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ పీస్, ఉమ్, దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్. అక్కడ ఆ, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, అక్కడ చాలామంది జూయిష్ సెటిల్ అయి ఉన్నారు. ఉమ్, వాళ్ళందరినీ బలవంతంగా ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడి నుంచి తీసేసి ఆ ల్యాండ్ అంతా, ఉమ్, గాజా అంతా వీళ్ళకి ఇచ్చేశారు. Hmm. ఇప్పుడు గాజాలో ఎవరు జ్యూస్ లేరు, Hmm. మొత్తం అందరికి ఇచ్చేశారు. Ah. ఆ తీసేసినప్పుడు అక్కడ కొన్ని గార్డెన్స్ ఇవన్నీ ఉన్నాయి, అంటే పళ్ళ తోటలు ఇవన్నీ. Hmm. మీకు తెలుసు ఇజ్రాయెల్ అగ్రికల్చర్కి ఎంత హైటెక్ ఉన్నారు. ఓకే అవన్నీ ఈ జ్యూస్ అక్కడ ఇచ్చేసారు, అవన్నీ వదిలేసి వచ్చేసారు. ఓకే. వదిలేసి వచ్చినప్పుడు అటువంటి మీకు దొరికినట్టయితే పళ్ళ తోటలు అవంతా ఉమ్, నార్మల్గా మనలాంటి వాళ్ళకి దొరికితే ఏం చేస్తాం, అది మనం కబ్జా చేసుకొని మన లైఫ్ ఎంజాయ్ చేస్తాం. Hmm. వీళ్ళు అవన్నీ నరికేశారు. ఓకే. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ మైండ్ సెట్ అన్నాం. ఉమ్, ఇజ్రాయెల్ వాళ్ళు బతకాలని కోరుకుంటున్నారు, ఉమ్, హమాస్ వాళ్ళు చచ్చిపోయేసేసి వాళ్ళు చెప్పినటువంటి స్వర్గానికి వెళ్ళాలని వెళ్ళాలి. కోరుకుంటున్నారు. ఉమ్. ఇక్కడ ఇది పెద్ద సమస్య అనమాట. సో మీరు అందుకని గోల్డా మారి గారు చెప్పినట్టుగా ఉమ్, వాళ్ళు ఎప్పుడైతే తమ పిల్లల్ని, తమ కుటుంబాన్ని, తమ యొక్క లైఫ్ని వాళ్ళు ప్రేమిస్తారో ఉమ్, ఇజ్రాయెల్ని ద్వేషించడం మానేస్తారు. మానేస్తారు. దానికంటే ఎక్కువగా తమ కుటుంబాన్ని, అదే. తమ పిల్లల్ని, తమ భార్య బిడ్డల్ని వీళ్ళని ప్రేమిస్తారో అప్పుడు శాంతి వస్తుంది. ఉమ్, అంతేగాని మొత్తం ఒక సమాజమే ద్వేషాన్ని పెంచుకొని ఉన్నప్పుడు పాకిస్తాన్కి మనకి కంపారిజన్ పాకిస్తాన్. అవును అవును. కాబట్టి మీ లైఫే ద్వేషంతో మొదలై ద్వేషంతో ఎండ్ అవుతున్నప్పుడు ఉమ్, పీస్ ఎలా వస్తుంది? ఇది సమస్య అనమాట. ఉమ్. ఈ లెక్కన ఇజ్రాయిల్ ఆగినా దానికి మీనింగ్ లేదేమో అని ఒక రకమైన యాంగిల్లో అనిపిస్తోంది. బట్ స్టిల్ చూడాలి. అదే దాని ఆ. గురించి. కానీ ఇక్కడ ఉమ్. నెతన్యాహు గారు చేసినటువంటి ఒక చిన్న సమస్య ఏంటంటే ఉమ్, ఆయన మొదటి తన జీవితం రాజకీయంగా మొత్తం ఇదే చేశారు. ఇంకో విషయం కూడా, మీరు నెతన్యాహు గారి బ్యాక్గ్రౌండ్ ఆలోచించినట్లయితే ఉమ్, మీకు చాలా కాలం కిందట ఇజ్రాయెల్ జూయిష్ అథ్లెట్స్, జూయిష్ వాళ్ళు ప్లేన్లో వెళ్తుంటే, ఐ థింక్ రోమ్ నుంచి అనుకుంటాను, రోమ్ నుంచి హ్యాంబర్గ్ నుంచి ఉమ్, ప్లేన్ వెళ్తుంటే పాలస్తీనా టెర్రరిస్టులు హైజాక్ చేశారు. ఉమ్, హైజాక్ చేసి దాన్ని తీసుకుపోయి యుగాండాలో ఆపారంట, ఎంటబే అనేటువంటి ఉమ్, ఎయిర్పోర్ట్లో ఆపారు. ఉమ్, తర్వాత సినిమా కూడా వచ్చింది దాని మీద. ఉమ్, ఈ ఎంటబే అనేటువంటి ఎయిర్పోర్ట్లో మొత్తం జూయిష్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ ఉమ్, బందీలుగా చేశారు. హైజాక్ చేసి ఉమ్, ప్లైన్ అట్నే అక్కడ ఉంచేసేసి రన్వే మీద ఉమ్. వీళ్ళందరినీ పక్కన ఒక గోడౌన్ లాగా ఉంటే అక్కడ పెట్టారు. ఓకే. అప్పుడు ఈడీ అమీను అక్కడ అధ్యక్షుడు, ఉమ్, ఆయన వచ్చి కొద్దిగా డ్రామాలు చేసి వీళ్ళందరినీ బందీలుగా పెట్టారు, వాళ్ళు టెర్రరిస్టులను వదలడం అవన్నీ చేశారు. ఉమ్, అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి యుగాండా దాకా వెళ్ళి ఉమ్, రాత్రిపూట అక్కడ ల్యాండ్ అయ్యి ఉన్న టెర్రరిస్టులను చంపేసేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇజ్రాయలీసు మిగతా వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వెనక్కు తీసుకొని వచ్చారు ఫ్లై ఓకే. చేసి. ఉమ్, ఆ ఆపరేషన్ లీడ్ చేసినటువంటి అతను నెతన్యాహు, అంటే ఇప్పుడున్న నెతన్యాహు వాళ్ళ అన్న. ఓకే. సో హీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ వెరీ డిస్టింగ్విష్డ్ ఉమ్, హార్డ్ కోర్ ఫ్యామిలీ ఓకే. అండ్ హీస్ ఎంటైర్ పాలిటిక్స్ ఇటువంటివి అనమాట. ఈయన హార్డ్ కోర్, ఉమ్, నేను అది చెప్పేది. Yeah. ఈయన హార్డ్ కోరు, ఉమ్, వాళ్ళెటు ఎనరు. దీనివల్ల ఏంటంటే ఎట్లా చేయాలన్నటువంటిది ఇది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసింది తప్ప రైట్ అని నేను అంటాం లేదు, Hmm. కానీ ప్రాక్టికల్ ప్రాక్టికల్. యా. ఒక విధంగా ఈ హింస అనేటటువంటిది ఇజ్రాయలీ సమాజం మీద హమాసు, హెజ్బుల్లా, ఇరాను ఇవన్నీ ఆ సమాజం మీద ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తున్నాయి. ఎస్. ఇప్పుడు ఇజ్రాయెల్లో జూయిష్ పాపులేషన్లో మెజారిటీ వాళ్ళు పాలస్తీనా వాళ్ళకి దేశం ఇచ్చేయడానికి రెడీగా ఉంటారు. ఉమ్, అందులో రిపీటెడ్గా ఒపీనియన్ పోల్స్ అయినా దేర్ ఓకే విత్ దాట్. కానీ ఒక దేశం తీసుకొని ఇజ్రాయెల్తో పాటు శాంతియుతంగా ఉందామా అని పాలస్తీనా వాళ్ళు అనుకుంటున్నారా? సమస్య ఎక్కడొస్తుంది? Yeah. ఓకే. మనం పాకిస్తాన్తో బతకడానికి మనం రెడీనే, కానీ పాకిస్తాన్ వాళ్ళు మనతో బతకడానికి రెడీ కాదు కదా. అవును. యా. కాబట్టి అది ఆ సమస్య ఉంది. ఈ సమస్య హార్డ్ కోర్, దానివల్ల కొద్దిగా కంపౌండ్.